వైద్య సాయంపై సీఎంకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వివరించారు. 20 మంది అనారోగ్యం పాలయ్యారని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. 5గురు మృతి చెందారన్నారు. 15 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కల్తీ పాల సరఫరా జరిగిన చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో 9 వైద్య బృందాలను నియమించామన్నారు. 110 ఇళ్లను సందర్శించి 315 మంది నుంచి రక్త నమూనాలు కూడా సేకరించి విశ్లేషిస్తున్నామని చెప్పారు. కల్తీ పాలను సేవించిన 957 మందిని ప్రతిరోజు పరీక్షిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి 10 లక్షల ఆర్థిక సాయం కూడా అందించామన్నారు. ఈ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య బృందాలను కూడా అందుబాటులో ఉంచామని కలెక్టర్ వివరించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో 8 మంది పరిస్థితి ఇప్పటికీ క్రిటికల్ గా ఉందన్నారు. అయితే సీఎం సమీక్షకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ఈ కల్తీపాల ఘటనకి సంబంధించి సీఎం సమీక్షలో ఏ అంశాలను చర్చించారు? అదేవిధంగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? తూర్పుగోదావరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కల్తీ పాల ఘటనలో తీసుకున్నటువంటి చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా యంత్రాంగంతో ఈ సమీక్షలో పాల్గొనడం జరిగింది. జిల్లా కలెక్టర్ చేకూరి తీసుకున్నటువంటి జాగ్రత్తలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ముఖ్యంగా సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు సూచన మేరకు ఏ ప్రాంత అంటే యాంటీ ఇంజెక్షన్ జోషులు రప్పించి జాగ్రత్త ఉంచామని చెప్పారు. ఎవరికైనా బాధితులు కొత్తగా వచ్చినా వెంటనే వారికి మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఈ ఘటనలో 5గురు చనిపోవడంతో ఇంకా 15 మంది చికిత్సలో ఉన్నారు. చనిపోయినటువంటి 5 కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయల చెక్కును అందించామని చెప్పి ముఖ్యమంత్రి వివరించారు. మిగిలిన 15 మందికి ఆసుపత్రిలో మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా లాలా చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి చౌడేశ్వరి నగర్, స్వరూపూర్ నగర్ లో ఇంకా వైద్య బృందాలు అయితే ఇంకా పనిచేస్తున్నాయని చెప్పారు. మొత్తం 957 మంది ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో చిన్నపిల్లలకి అదేవిధంగా 60 ఏళ్లు పైబడినటువంటి 315 మందికి రక్త నమూనాలు సేకరించి వారి పరీక్షలను పంపించడం జరిగింది. వారికైతే ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. మొత్తం 20 మంది ఎఫెక్ట్ అయితే అందులో 5గురు చనిపోయారు. ఇంకా 15 మంది ఇంకా ట్రీట్మెంట్ లో ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కలెక్టర్ చేకూరి వివరించే ప్రయత్నం చేశారు. అయితే అతను ఎవరైతే కల్తీ పాలు చేసినటువంటి గణేష్ ఉన్నారో అతని మీద కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం కస్టడీకి తీసుకుని విచారిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే అధికారుల మీద కొంత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఘటనలు జరిగిన తర్వాత స్పందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ముందస్తు పర్యవేక్షణ అప్రమత్తత ద్వారానే ఇలాంటి ఘటనలు జరగకుండా చూడగలమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలోకి మీరు వెళ్తారా, నన్ను రమ్మంటారా అని చెప్పి కలెక్టర్ చేకూరి మీద అయితే కీర్తి మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నిత్యం కూడా డిపార్ట్మెంట్లు ఏవైతే శాఖల వారి ఉన్నాయో రోజుకో శాఖ వారీగా పర్యవేక్షణ చేయాలి, అవసరమైతే ఫీల్డ్ లోకి వెళ్ళాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ చేకూరికి సూచించడం జరిగింది. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత స్పందిస్తే ప్రజల్లో విశ్వాసం కోల్పోతామని ముందుగానే స్పందిస్తే ఎక్కడైతే కల్తీలు ఉంటాయో అవి నివారించడానికి అధికార యంత్రాంగం తగిన కృషి అందించగలదని చెప్పి కలెక్టర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇక నుంచి ప్రజల్లోనే ఉండి ముందుగానే ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగానికి సూచించడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.